నా పేరు బోయ సురేంద్ర. మా నాన్న పేరు బి చిన్నయ్యరప్ప. నేను గత 5 సంవత్సరాల నుంచి మా మాస్టర్ సాకరే శ్రీనివాస్ వాళ్ళ జిమ్లో ట్రైనింగ్ తీసుకుంటున్నాను, పవర్ లిఫ్టింగ్ని. ఇది చాలా ఈవెంట్స్ నేను ఇంతకుముందు 2018లో కూడా ఇక్కడ విశాఖపట్నంలోన ఒకసారి పార్టిసిపేట్ చేసినాను, స్టేట్ కాంపిటీషన్. అక్కడ నాకు 4th ప్లేస్ వచ్చింది. అప్పటి నుంచి నేను దీన్ని ఇంకా ముందుకు పోవాలా, ఫస్ట్ ప్లేస్ కొట్టాలా, సెకండ్ ప్లేస్ కొట్టాలని కొద్దిగా కసితోన అట్లే ట్రైనింగ్ చేస్తూ ఉండేవాడిని. ఇప్పుడు రీసెంట్గా బెంగళూరులో నా కాంపిటీషన్ ఉందని మాస్టర్ మాకు అందరికి 5 మెంబర్స్కి ఇంటిమేట్ చేసినారు. మీరందరూ బాగా ప్రాక్టీస్ చేయండి, మీకు మంచి ప్లేసెస్ ఉంటాయని మాస్టర్ మమ్మల్ని మోటివేట్ చేసినారు. చేస్తే అక్కడ సర్లే మాస్టర్ మేము చేస్తామని మాస్టర్ చెప్పి మేము అంతా ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాళ్ళము. ఇంకా ఈ కాంపిటీషన్ మొన్న దగ్గరికి పడినప్పుడు మాస్టర్ ఉండి సర్లే మనము ఒకసారి మనతో ఇప్పుడు మనకి అమౌంట్ అంటే లేవు కదా, ఒకసారి మారుతున్నాడు అన్న దగ్గరికి పోదాము. అన్న దగ్గర పోతే మనకి ఏదైనా తోచిన సహాయం చేస్తే మనకు కానీ ఇప్పుడు అందరికి ఆర్థిక స్తోమత సరిగా లేదు కదా, ఒకసారి పోదాం అన్నకి పోయి అప్రోచ్ అవుదాం అంటే ఆ రోజు యాక్చువల్గా మాకు టైం కూడా లేదు. ఆ రోజు మేము సాయంత్రం నుంచి అన్న దగ్గరికి ఒక గంట లోపల అన్న దగ్గర పేరు అనుకున్నాము, సీదా అన్న దగ్గరకు వచ్చినాము. ఇంకో వేరే దగ్గర పోయినాము కానీ మాకు సక్సెస్ కాలేదు. అన్న దగ్గర వచ్చినాము. ఇబ్రాహిం అన్నకు కూడా మాకు చాలా హెల్ప్ చేసినాడు. అన్నకి ఫోన్ కొట్టిందామో, సర్లే మీరు ఫస్ట్ పోండి, నేను అన్నకు ఫోన్ చేస్తానని మారుతున్నాడు అన్నకు ఫోన్ చేస్తాను, మీరు ఫస్ట్ పోండి అక్కడికి అని చెప్పినాడు. మేము వచ్చినాము. అప్పుడే మేము వచ్చే లోపల అన్న మారుతున్నాడు అని ఫోన్ చేసి రెడీ పెట్టినాడు అనమాట. పోతే అన్న ఇట్లుంది, మేము కాంపిటీషన్కి ఇంతమంది పోతున్నాము, మాకు కొద్దిగా ఫీజెస్కి మరియు అక్కడ ఉండే ఎంట్రీ ఫీజు ఒక్క మనిషికి 2,500 ఎంట్రీ ఫీజు పెట్టినారు. చాలా హెవీ అమౌంట్ అన్న, కొద్దిగా మాకు సహకారం చేస్తే మేము ఏదో ఒక మెడల్ సాధించుకొస్తామని అన్నకి రిక్వెస్ట్ చేస్తే సర్లే మీరు ఫస్ట్ పోండి నేను చూసుకుంటానని అన్న మాకు గుండె ధైర్యం ఇచ్చినాడు అన్న. మేము అప్పుడు ఆ రోజు నైటే మేమంతా కొద్దిగా అన్ని లగేజ్ గిగేజ్ అంతా సర్దుకొని కాన్ఫిడెన్స్తో అందరూ పోయేసినాము. అక్కడ పోయిన తర్వాత ఈవెంట్ బాగా పెద్ద కాంపిటీషన్, అది నేషనల్ వైడ్ పెద్ద అంతా రైల్వే జాబ్ హోల్డర్స్ దాంట్లో ఉండే హెవీ కాంపిటీషన్లో మేము కూడా పాల్గొన్నాము. మా వంతు మేము కృషి చేసి అందరూ ఒక్కొక్క మెడల్ తెచ్చినాము. దాంట్లో మా మాస్టర్ కూడా గోల్డ్ మెడల్, మాస్టర్ 2 గోల్డ్ మెడల్స్ తెచ్చినాడు. నేను వచ్చేసి నా 72 kg కేటగిరీ బాడీ వెయిట్లోన నేను సిల్వర్ మెడల్ తెచ్చినాను. మా అన్న వెంకటేష్ వచ్చేసి 82 kg కేటగిరీలోన అన్న కూడా సిల్వర్ మెడల్ తెచ్చినాడు. మరి శివ సబ్ జూనియర్ జస్ట్ లో ఈ పిల్లుంది మిస్ అయిపోయింది, స్ట్రాంగ్ మ్యాన్ ఆఫ్ ఇండియా వచ్చేవాడు, జస్ట్ కొద్దిగా కష్టపడి ఉంటే బాగుండేది. అన్నది వచ్చి ఈ పిల్లుంది కూడా సిల్వర్ మెడల్ కేటగిరీ వచ్చింది. సాదిక్ భాయ్ కూడా జూనియర్ విభాగంలో అన్నాడు, 72 kg బాడీ వెయిట్ లోన ఈ అన్నది కూడా సెకండ్ ప్లేస్ వచ్చింది. సో ఇదంతా మేము ఇన్ని మెడల్స్ సాధించినామంటే కేవలం మారుతున్నాడన్న ఒక సహకారం నుంచే. ఒకవేళ అన్నకి డబ్బులు లేకపోతే మాకు హెల్ప్ చేయలేకుంటే మేము ఆ ఈవెంట్ ఆ రోజుకి క్యాన్సిల్ చేసుకుని ఉండేవాళ్ళం, ఇది మాత్రం గ్యారంటీ. సో కాబట్టి అందరం మారుతున్నాడానికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా సంతోషపడినారు ఈ మెడల్ తెచ్చినందుకు, చాలా గర్వం పడినారు. చాలా థ్యాంక్స్ అన్న. బోయ సురేంద్ర ఆదోని, माधो चेसी बोयगेरी। अस्सलाम वालेकुम। हमें बेंगलुरु में कंपटीशन को गए थे। जाने से पहले मारते अन्ना को सुनाया एक बात, ऐसा कंपटीशन है जा रही बोल गए। सुनाए तो अन्ना रात को पिक्चर जो शाम में आए तो अच्छी बात है, मैं क्या है सो देख ले तो तुम्हें जाओ बोले। हमें जाओ बेंगलुरु को कंपटीशन में ये अच्छा से अच्छा कर को आए वहाँ। हमें सोचे भी नहीं थे ये मेडल आता बोल को। हमारे मास्टर के तरफ से हमें गए, हमारा मास्टर अच्छा सिखाए, अच्छा सिक्को हमें जीत को आए। हमना मारुति नायडू अन्ना सायम करे सो अभी ऐसा करते रहे तो हमें अभी सामने जाने की कोशिश करते हैं। आधुनिक का नाम भी रोशन करती है, गवर्नमेंट जावा भी है इसमें, अच्छे से अच्छा करे तो गवर्नमेंट जॉब भी लग सकती। इंशाल्लाह नेक्स्ट टाइम कोशिश करेंगे। अभी अन्ना का सपोर्ट है हमना, बस इतना शुक्रिया अदा करता हूँ। जाफर सादिक, कार्वनपेट। నా పేరు వెంకటేష్, అమలి పని చేస్తున్నాను. ఇక్కడ మన ఆదోనిలో బాడీ లేన్ జిమ్ జపాలి ఉంది, దాంట్లో శిక్షణ తీసుకుంటూ నేషనల్ కాంపిటీషన్కి సెలక్షన్గా మాకు ఫోన్ వచ్చింది. మేము దాంట్లో పాల్గొన్నాం. మా ఆదోని నుంచి 5 మంది వెళ్ళాం. 5 మందికి ప్రైజ్ మనీలు వచ్చినాయి.
ఒక్కొక్క కేటగిరీ వల్ల ఉంటుంది. దాంట్లో సబ్ జూనియర్, సీనియర్స్ అని ఉంటాయి. నేను సీనియర్ కేటగిరీలో ఆడినాను. నాకు 3rd ప్లేస్ వచ్చింది. మాకు పోవడానికి ఛార్జీలకు, అక్కడ ఫీజులకు అన్నవారి దగ్గరకు వచ్చినాము. మారుతి నాయుడు అన్న దగ్గరకు వచ్చినాము. మాకు అన్న ఇట్లా పరిస్థితి ఉందన్న అంటే, సరే మీరు పోండ్రా, నేను మీకు ఎంత కావాలో ఏం కావాలని మీకు అంత సాయం చేస్తాను, మీరు పోని చెప్పిండు. మాకు పోవడానికి డబ్బులు, ఛార్జీలకి, అక్కడ ఫీజులకి ఇచ్చి ప్లేస్ కొట్టుకొచ్చి అన్న దగ్గరకు వచ్చి మా సంతోషంతో అన్నకి సన్మానం చేసి మేము అన్న ఇలా గెలుచుకొచ్చినామని చెప్పాము. సరే తమ్ముడు, ఇంకా ముందుకి మీకు ఏదైనా కావాలంటే ఆపదలు ఏదైనా కానీ నేను ఉంటా, మీకు అండగా ఉంటా, ఎప్పుడైనా కష్టం ఉంటే కూడా రాండి అని చెప్పాడు అన్న. ఇలాగే ముందుకి సహకరించాలని మాకు పెద్దలు, మన ఆధునిక నాయకులు అందరూ మాకు అండగా ఉంటే మాకు ఒక దారి, మాకు ఏదో ఒకటి దారి చూపిస్తారేమో అని ముందుకి ఇలాంటి ఇంకా ముందుకు వెళ్ళి మన ఆధునిక పేరు నిలబెట్టాలని మాకు ఒక బలం ఉంది. ఆధునిక మంచి పేరు తెప్పాలనుకున్నాము. మారుతి నాయుడు ఇలాగే సాయం చేయాలని కోరుకుంటున్నాం. బి వెంకటేష్, భోజగిరి. జపాలి జిమ్ వాళ్ళు మేము నేషనల్ కాంపిటీషన్ కి కోసం తయారు చేసినాము. తయారు చేసి అన్నతో వచ్చినాము. మారుతి అన్నతో సాయం అడిగినాము. ఏమో మాకు ఇట్లా పరిస్థితి ఉంది, మాకు ఇట్లా రెడీ అయినాము కాంపిటీషన్ కోసము, నేషనల్ కాంపిటీషన్ ఉందా అని చెప్పినాము. చెప్తే ఆయన మీరు ఏం చేస్తారు చేయండి, నాకు సహకారం చేస్తామని చెప్పినారు. మాకు ఫుల్ సహకారం చేసి సపోర్ట్ చేసినారు. ఆయన ఏమన్నా ఛార్జీలకి మొత్తం ఫీజులకి ఇచ్చినాడు. 5 మంది చేసినాం. 5 మంది ర్యాంక్ 1st, 2nd, 3rd కొట్టినాడు. అది నుంచి నేషనల్ కాంపిటీషన్ ఇది బెంగళూరు నేషనల్ కాంపిటీషన్ ఉండే. ఆ నేషనల్ లో ఫస్ట్ నాది మాస్టర్ కేటగిరీలో ఫస్ట్ వచ్చినాం. 2 మెడల్స్, బెంచ్ ప్రెస్, డెడ్ లిఫ్ట్ మాకి. నెక్స్ట్ పిల్లలు వెంకటేష్ అనే పిల్లడు 2nd వచ్చినాడు. ఆయన పవర్ లిఫ్టింగ్ లో దిగినాడు, 3 దాంట్లో దిగినాడు. సురేష్ పిల్లడు అతను 2nd వచ్చినాడు. 2nd వచ్చినాడు. ఇచ్చి ఆయనకి ఎంత సన్మానం చేయాలని వచ్చినామాట. సాగరం చేస్తారు ఆయన. ఇప్పుడు సాగరం చేయాలని మనం కోరుతున్నాము. ఇదే మరి కాంపిటీషన్ ఉంటేనే ఉంటాయి. ఇప్పటికీ జిల్లా స్థాయి, మరి స్టేట్స్ లెవెల్లో, నేషనల్స్ ఉంటాయి. మేము ఎప్పుడు సాగరం చేయాలని మారుతిలో చెప్తున్నాం. శ్రీనివాసులు ఆదోని మాది జపాలి జిమ్. మాదే సొంతం జిమ్. జపాలి జిమ్ కాలేజ్ కాడ పొద్దున 5:30 నుంచి 8:30 వరకు ఉంటది. పొద్దున తర్వాత సాయంకాలం ఉంటది. సాయంకాలం 5 గంటల నుంచి 9 వరకు ఉంటది. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। हेलो फ्रेंड्स, आप तमामी हजरात से इस बात की खुशखबरी इजहार की जाती है कि हमारे आधुनिक शहर में जो ये लोग हैं माशाल्लाह बहुत बड़ा काम कर पाए। इन्होंने ऐसा काम कर पाए कि नेशनल लेवल पर कंपटीशन जीत कर आधुनिक का नाम रोशन करके आए। हमारे टीम के इनके जो मास्टर साहब है, इनको 2 जपाली जिम आधुनिक, इनको 2 गोल्ड मेडल मिले यहाँ पर, और इसी तरीके से सिल्वर मेडल, गोल्ड मेडल ये तमाम लोगों हासिल करके आए। तो इसमें एक बड़ी मदद हमारे मारुति नायडू साहब की है इसमें शामिल। इनकी मेहनत है, लेकिन फाइनेंशियल कुछ चीजों की वजह से कंपटीशन को ये लोग जाने के लिए बहुत तकलीफ हो रही थी। तो इन दूसरे लोगों के पास गए, पैसे वालों के पास, दूसरे लीडरों के पास, दूसरे पॉलिटिकल अदमिया के पास गए, तो उन्होंने कोई भी इनकी मदद नहीं करे। इसमें मैदान में सबसे पहले आगे आए हमारे यूथ लीडर, आधुनिक यूथ आइकन मारुति नायडू साहब। तो हमें पहचानना है कि लोग कौन किसकी खिदमत कर रहा है। देखिए, पब्लिक की जब तक खिदमत नहीं होती, एक दूसरे का हाथ जब तक नहीं बढ़ाएंगे, तब तक लीडर नहीं बनेंगे। तो ये लोग जो आगे बढ़कर जो काम कर रहे हैं, ये बहुत बड़ी खुशी की बात है। और मैं खास करके मास्टर को मुबारकबाद देता हूँ मास्टर, कि हमारे आधुनिक शहर का नाम आप भी रोशन करें, और पूरी आपकी टीम को लेकर जो हमारे शहर की तरफ से नेशनल लेवल पर बेंगलुरु में जाकर ये लोग कंपटीशन जीत कर आए। ये कोई बच्चों का खेल नहीं, मामूली बात नहीं, कि हमारे आधुनिक में एक फखर की बात है कि हम यूं ही दूसरे लीडर से भी हमारी गुजारिश है आधुनिक के, चाहे एक पॉलिटिकल अदमिया से, कि आप जो भी यूथ है उनको आप सपोर्ट करेंगे तो आगे जाकर आधुनिक शहर का वो नाम ऊंचा करेंगे। मैं इनके तरफ से, तमाम लोगों की तरफ से भी, हमारे मास्टर भी मारुति नायडू साहब का शुक्रिया अदा करें। हम भी अदा करते हैं और दुआ करते हैं कि अल्लाह तबारक व तआला इसके बदले में अल्लाह ताला उनको, हम सबको हिदायत अता फरमाए। और दूसरी बात कि जो लोग मदद नहीं करें उनको भी मदद करने की अल्लाह तौफीक अता फरमाए। और हर लीडर, हर पैसे वाले से
पब्लिक की खिदमत लेने की अल्लाह तौफीक अता फरमाए। मैं हाफिज रहमान कादरी, सोशल वर्कर अदोनी। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। Let's blow it all. 부서진 꿈과 상처 모든 것이 두려움. Yeah, we'll fix everything. 나의 손길은 너에게 다가가 감추인 네 날개를 높이 draw. I wanna hear you say bring the light. Run to the end of the sky. Bring on the miraculous light. 모두 두렵지 않아 너와 나의 메카닉은 become true. Hanging I dip the made us head we're built up. 안 기다려 난 and live finesse booze. Oh yeah yeah yeah. Can you feel the brand new heat? I'm chosen night 날개를 높이 들어 마음 깊이 파고든 너와 나의 메카닉. I wanna hear you say bring the light. Run to the end of the sky. Bring on the miraculous light. 모두 두렵지 않아 너와 나의 메카닉은 승리의 guardian. 승리의 guardian. Run to the end of the sky, yeah. Bring all the lights. 새로운 걸 줄게. Oh 너에게. Now we run to the end of the sky, yeah. 새로운 너와 나 이제 시작돼. 우리 이야기, yeah. Oh yeah, yeah, yeah. డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525. సెల్ 7396003394.